ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కరెక్ట్ గా వినండి. మీకు సొల్యూషన్ ఇంకా ఇన్స్పైర్ అవ్వాలని ఆశిస్తున్నాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళ మైండ్ సెట్, మీరు కొన్ని ఇయర్స్ ప్రిపేర్ అవుతున్నారు, అది 2 years అవని, 3 years అవని, 4 years అవని, మీకు ఇంకా కూడా జాబ్ రావట్లేదు అంటే మీరు ప్రయత్నించిందే ప్రయత్నిస్తూ ఉంటారు, ద సేమ్ టెక్నికే ఫాలో చేస్తూ ఉంటారు. మీరు కొత్తగా మారట్లేదు, మార్పు కావాలని అనుకోవట్లేదు, అసలు మారుతున్నది కూడా గుర్తించట్లేదు. సెకండ్ థింగ్, నేను చాలా కష్టపడి చదువుతున్నా, నా శాయశక్తులు పెడుతున్నా అని చాలా ప్రౌడ్ గా చెప్తా ఉంటారు చాలా మంది. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, మీరు ఇష్టపడి ఎప్పుడైనా చదివారా? జాబ్ ఒక్కసారి కొట్టేస్తే నా రిలేటివ్స్ అందరూ షాక్ అయిపోతారు, మా ఇంట్లో వాళ్ళందరూ ప్రౌడ్ అయిపోతారు, నేను కారు కొనేస్తా, ఇల్లు కొనేస్తా అనే మైండ్ సెట్ తోనే చాలా మంది ప్రిపేర్ అయ్యేది నేను చూశాను. ఆ మైండ్ సెట్ మానుకోండి. ఫస్ట్ ఏదైతే అవుట్కమ్ ఉందో దాన్ని ఎక్కువ ప్రేమించేస్తా ఉంటారు. కేర్ఫుల్ గా వినండి. మనం ఎప్పుడైతే ఆ క్వశ్చన్ నేను చదివాను కదా, పోనీ పలాంది నేను ఆల్రెడీ చేశాను కదా అంటే ఆటోమేటిక్ గా బ్రెయిన్ ఏమంటదంటే నువ్వు ఆల్రెడీ చేసేసావు, నువ్వు హార్డ్ వర్క్ చేస్తున్నావు అని మెంటల్ గా ప్రిపేర్ చేసి ఆ ఇమేజ్ ఫామ్ చేసేస్తుంది. అంటే ఇండైరెక్ట్ గా ఏం చేస్తుంది అంటే నిన్ను ప్రొడక్టివ్ గా ఉన్నావని ఒక ఇమేజ్ క్రియేట్ చేసి, ఒక ఇల్యూషన్ క్రియేట్ చేసి ఆ స్టేట్ లో పడేస్తుంది. అప్పుడు నీకేం క్రియేట్ అవుతుంది అంటే డిప్రెషన్, యాంగ్జైటీ, నాకేంది అని చెప్పి ఈ క్వశ్చన్ మార్క్స్ తోనే చాలా మంది లీడ్ చేస్తూ ఉంటారు. ఇది కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. మీకు ఎప్పుడైతే నేను బాగానే కష్టపడుతున్నా అనే ఫీల్ వస్తుంటే పేపర్ పెన్ తీసుకొని మొత్తం రాయండి. మీరు నిజంగానే ప్రొడక్టివ్ గా ఈ రోజు అంతా చేశారా, నేను కరెక్ట్ గా పూర్తి చేసుకుంటా వచ్చానా అనే క్యాలిక్యులేటెడ్ గా ఆలోచించండి. మీ ఆన్సర్ ఏమొస్తుంది తెలుసా? మీరు లాస్ట్ మంత్ లో చేసి ఉంటారు చాలా విషయాలు. నేను ఒకటే మోటివేషన్ చెప్తున్నా, వినండి. మనం ఎప్పుడైనా గొప్పవి ప్రయత్నిస్తున్నప్పుడు మనం కోల్పోవడానికి పెద్దగా ఏముండదు. ఎందుకంటే మనం అందరం స్టార్ట్ చేసేది సున్నాతోనే. నేను కూడా సున్నాతోనే స్టార్ట్ చేసిన. కోల్పోవడానికి ఏముంటది? పోతే నెగటివ్ లో పోతాం, ఇంకేముంటది మన దగ్గర? తీసేయడానికి ఏముంటది కదా. 100% అనేది అదేదో హోల్ గా ఒక చెప్పే నంబర్ అయితే కాదు. దానికన్నా ఎక్కువ కష్టపడచ్చు, దానికన్నా ఎక్కువ వర్క్ చేయొచ్చు. 8 గంటల నుంచి 12 గంటలు చేయొచ్చు, 12 నుంచి 14 గంటల సేపు వర్క్ చేయొచ్చు. ఏమీ లేకుండా అన్ని కావాలని నా జీవితంలో కోరుకునేటప్పుడు మనకు ఉన్నదంతా ఇచ్చి కొనుక్కోవాలి తప్ప ఏది ఫ్రీగా వచ్చేది మన జీవితంలోకి? ఆలోచించాలా. ఇప్పుడు చెప్పిన విషయం చాలా డీప్. ఇది ప్రిలిమ్స్ కూడా చాలా రోజులుగా ఎవరు క్వాలిఫై అవ్వరు. ఇదంతా కూడా ఒక 1 year 2 years వరకు ఎవరన్నా బేర్ చేస్తారు. ఫైన్ లే, నెక్స్ట్ ఇయర్ చూద్దాం, నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తుందిలే అనుకున్న ఆ మైండ్ సెట్ తో ఉంటారే కానీ 2nd year 3rd year 4th year హిట్స్ హార్డ్, అక్కడ దెబ్బ కొడుతుంది అని పొరపాటు కూడా నేను చెప్పను. 1 year 2 years లో చాలా మందికి జాబ్లు వస్తున్నాయి, మీకెందుకు రావట్లా? మీరేదో చదవలేకపోతున్నారని కాదు, మీరేదో వీక్ అని కాదు, వాళ్ళకన్నా మీకు ఏదో టాలెంట్ తక్కువ ఉందని కాదు. ఒకటే రీజన్, వాళ్ళు ప్రయత్నించిన దారి వేరు, మీరు ప్రయత్నిస్తున్న దారి వేరు. చెప్పింది ఒకటే, చదువుతున్నది ఒకటే పుస్తకమే, అన్ని ఒకటే సిలబసే, రాసేది ఒకటే ఎగ్జామే. మరి మీరు ఫెయిల్ అవుతున్నారు, వాళ్ళు పాస్ అవుతున్నారంటే ఒకటే తేడా ఉంటది. మీరు చదివే విధానంలో తేడా ఉంటది. మీరు ప్రిపేర్ అవుతున్న మార్గంలో చిన్న పొరపాటు ఉండొచ్చు. వాళ్ళు 6 hours చదివారండి, నేను 10 hours చదువుతున్నా, అది కాదు మ్యాటర్. వాడు 11 hours చదివాడండి, నేను 16 hours చదువుతున్నా, అది కాదు మ్యాటర్. 2 hours ఆఫ్ ఎఫెక్టివ్ రీడింగ్, 3 hours ఆఫ్ ఎఫెక్టివ్ ప్రిపరేషన్ చాలదు. నిజంగా చాలండి. మనం ఎంతసేపు చదువుతున్నామని కాదు కానీ మనం ఎలా చదువుతున్నాం, మనం చదువుతున్నామా, నేర్చుకుంటున్నామా? ఒక్కసారి చూస్ చేసుకున్నాక నెవర్ గివ్ అప్. యూర్ ఆల్రెడీ ఇన్సైడ్ ద గ్రౌండ్. నువ్వు వెళ్ళిపోయినావు, ఆట ఆడాల. నువ్వు ఈ రోజు డూ ఆర్ డే సిచ్యువేషన్ అనుకోని రేపు పొద్దున్నే నువ్వు మోటివేషన్ కోల్పోతే నువ్వు చేయలేవు. దెర్ ఇస్ నో టుమారో అన్నట్టు అదేలాగా ప్రతిరోజు ప్రిపరేషన్ లో పెట్టావంటే యూ విల్ క్రాక్ ద ఎగ్జామ్. అది ఏ ఎగ్జామ్ అయినా కావాలండి. అంటే చెప్పడం చాలా ఈజీ అండి, చేయడం చాలా కష్టం కదా. నేను కెమెరా ముందు మాట్లాడే మాటలు అంత ఈజీ అయితే నువ్వు నిజంగా కష్టపడితే దాన్ని క్రాక్ చేయడం కూడా అంతే ఈజీ అవుతుంది. వాళ్ళ లాగానే చేయాలని చెప్పి అట్లా కాపీ కొట్టకండి. ప్లెయిన్ కాపీ వద్దు. కాపీ వేరు, ఇన్స్పైర్ అవ్వడం వేరు. అక్కడ పుట్టుకొని వస్తుంది ద రియల్ యూ అనే కాన్సెప్ట్. ఈ ద రియల్ యూ ని మీరు కనుక్కోకుండా కంపారిజన్, కాంపిటీషన్ అని పోతూ ఉంటే మీరు క్రాక్ చేసిన మీకు ఆనందం ఉండదు జీవితం. ఇవన్నీ విన్నారు కదా. ఒక పంచ్ లైన్ చెప్తా, డిసైడ్ అయ్యావు కదా, దున్న అవతల పరేయాలంతే. వెనకాల వచ్చేది ఉంటే ముందర పోకూడదు, ముందర పోతే వెనకాల రాకూడదు. ఒకటే మార్గం, ముందుకు పోతానే ఉండాలా. ఒక్క రోజు ఉంది స్టేజ్ మీద ఎక్కినాక నిన్ను ఎవడెవడు అన్నాడు, నిన్ను ఎవరెవరు చేత కాదన్నారు, నువ్వు పడిన కష్టాన్ని ఎవడు గుర్తించలేదు, వాడు ఏడుస్తూ ఉంటాడు నీకోసం, వాడి చప్పట్లు కొడతా ఉంటాడు నీకోసం. ఎవడో గొప్పగా మాట్లాడేది చూసి వీడు నీ ఫోటోలు వాట్సాప్ స్టేటస్ లో పెడతా ఉంటాడు. ఇవన్నీ సక్సెస్ ఒక కాంపోనెంట్స్. వీటికి ఎక్కువ దృష్టి పెట్టకుండా ఆ ప్రాసెస్ పైన టు ద ఫుల్లెస్ట్ కొట్టావనుకో యూ విల్ క్రాక్ ఎనీ ఎగ్జామ్. అండ్ ఆల్సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు అందరికీ షేర్ చేయండి. ఉన్నది ఒకటే లైఫ్. రిగ్రెట్స్ వద్దు, గిల్ట్స్ వద్దు, బాధలు వద్దు, ఇంకోరితో కంపారిజన్ వద్దు. ఫస్ట్లీ మీ లైఫ్ మీరు బతకండి, హ్యాపీగా బతకండి, ప్రాసెస్ ని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు సక్సెస్ఫుల్ అవ్వాలని నా మనసారా కోరుకుంటున్నా. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా అండ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ పాజిటివిటీ. ఐఎమ్ సుదేష్ బాబు. ఇలాంటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.